కీ లేదేంటి? అందరూ వెకేషన్‌కి వెళ్ళారు కదా! మరి లోపలుందెవరు? ఒరే హాలిడేస్ అని చెప్పి ఇంటికి వెళ్ళింది కదరా అనసానికి రూమ్కి వచ్చేందంటే ఒరే నువ్వు రూమ్లో తాగిన విషయం నువ్వు నా ఫ్రెండ్ అనే విషయం దానికి తెలిస్తే ఏం చేస్తుందోరా? ఇప్పుడు ఏంట్రా తెలియక తాగిందని కొట్టేస్తుందా ఏంటి? ఒకప్పుడైతే కొట్టేది, మరి ఇప్పుడు ఏది కాంప్లికేట్ చేసుకోకుండా ఏ ప్రాబ్లం వచ్చినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తున్నారా? పోలీస్ కంప్లైంటా? అమ్మో ఇలా అయితే నేను చేసే బొక్కడు దరిద్రుడు. వాచ్మెన్‌ని కనుక్కుందాం. ఒరే మనం ఇంక బుక్ అయిపోయినట్టేరా, ఇంక మనం ఏం చేయలేం. ఆయన నీకు తాగినప్పుడు నా బ్రెయిన్ సరుకు పని చేస్తుందో నీకు తెలుసు కదరా. దేవుడా హలో, మా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఫ్లాట్‌కొచ్చారా? ఎవరో రాలేదు మేడం. నా రూమ్‌లో దొంగలు పడ్డారు. నేను పోలీసులకు కాల్ చేస్తాను, నువ్వు వచ్చేయ్. అవునా, వస్తున్నాను మేడం. ఇవాళ మెలికేసి నలిపేస్తాను, చచ్చిపోయారు. వచ్చేసాను మేడం. హలో అండి, నేను కుమార్ వాళ్ళ ఫ్రెండ్ని. మీరు అను కదా, కుమార్ మీ గురించి చెప్తూనే ఉంటాడు. కుమార్ ఫ్రెండా? హలో అను, మా ఊరి నుండి ఫ్రెండ్ అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి సిటీకి వస్తే అదే లేట్ నైట్ అయింది కదా, మన ఎరువులు దిగాడంట. ఈ టైంలో ఇబ్బంది పడతాడేమో అని నేనే మన ఫ్లాట్లోకి వెళ్ళిపోరని చెప్పాను. నేను రూమ్ దగ్గరే ఉన్నాను, మీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఉన్నాడా? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. హాయిగా హాలిడేకి వెళ్దాం అనుకున్నా, నా రాత ఇలా రాసేవేంటి దేవా. ఇంటికి వెళ్తున్నా వర్క్ హాలిక్, మళ్ళీ సిటీకి రావడం ఏంటో, ఈ ఆల్కహాలిక్ గడు లోపల ఉండడం ఏంటో, ఈ కర్మ కర్మ. రే నువ్వు పని చేయరా. నువ్వు వెళ్ళు. ఓకే మేడం. అవును, ఆ మాస్క్ ఏంటి? అది సైన్ వాళ్ళు ప్లాన్ చేసే సర్ప్రైజ్కి నేను ఎప్పుడు ఇలా రెడీగానే ఉంటానండి. ఓ మంచిదే. అవును, నీకు లీవ్ దొరకలేదా? మా కంపెనీలో కూడా లాంగ్ వీకెండ్ అని చాలామంది లీవ్స్ తీసుకున్నారండి. కానీ ఫ్రెండ్స్ వర్క్ లోడ్ మేనేజ్ చేయడానికి నేనే లీవ్ తీసుకోలేదండి. ఏదో అలా నాకు చూసినంత. ఓ నైస్. అది కంపెనీ వాళ్ళు కొన్ని రోజులు అవైలబుల్గా ఉండాలంటే అర్జెంట్గా బయలుదేరి రావాల్సి వచ్చింది. ఈ స్మెల్ ఏంటి? ఇదేనండి శానిటైజర్. అంటే నాకు కొంచెం ఓసిడి ఉంది. కొత్త ప్లేస్కి ఎక్కడికి వెళ్ళినా ఇలా శానిటైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఇలా. ఓ ఓకే. భోంచేశారా? చేశానండి. సరే, నేను రూమ్కి వెళ్తా. ఏమైంది? వాటర్ లోపల ఉన్నాయి, వెళ్ళి తాగండి. అమ్మా, దెబ్బ తగిలితే కానీ స్టెప్లో బ్యూటీ అర్థం కాలేదు. ఏమైంది? అదే టేబుల్కి మొక్కలు తగిలింది. ఓ అవును, ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి, ఐ విల్ హెల్ప్ యూ అవుట్.
అమ్మా అబ్బా హ్మ్. అయ్యో మీకు ఇబ్బంది ఎందుకండి, నేను మేనేజ్ చేసుకుంటాను కదా. మీకు మొహమాటం ఎక్కువ అనుకుంటా. ఎక్కువ ఆలోచించకుండా తీసుకోండి. నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే. ఇంకేమైనా కావాలంటే సరే, అడగండి. సరే. అమ్మయ్యా. 1 minute. ఇప్పుడు మీరు పరిగెత్తారా? లేదు లేదు, ఈడ్చుకుంటేనే వచ్చాను. అన్నీ వదిలేయండి. మీరు ఆ రూమ్లోకి వెళ్ళకూడదు. వెళ్ళినా ఆ బాత్రూంలోకి అసలు వెళ్ళకూడదు. ఏ? అది అది నాకు బయట నుంచి ఇంట్లోకి రాగానే బాత్రూంలోకి వెళ్ళడం అలవాటు. అలా రాగానే మీ రూమ్ నీట్గా ఉందని చెప్పేసి మీ బాత్రూంలోకి వెళ్ళిపోయాను. ఓ నో ప్రాబ్లం. ఇది గర్ల్స్ రూమ్, అది మీ బాయ్స్ రూమ్. ఇక నుంచి దాన్ని యూజ్ చేసుకోండి. 1 minute. మళ్ళీ ఏమైంది? అంటే బాత్రూమ్ వాడుకోవడమే కాదు, కొంచెం ఫ్రీగా ఉంటుందని. ఫ్రీగా ఉంటుందని? కొంచెం ఫ్రీగా ఉంటుందని నా అండర్వేర్ లోపలే వదిలేసా. నేను వెళ్ళేది కొంచెం తెచ్చుకుంటాను. వెళ్ళండి. అమ్మా సారీ అండి, ఇంకోసారి జరగదు. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా అమ్మా చి ఈడప్పా. ఆడక్కడ ఎలా మేనేజ్ చేస్తాడు ఏంటో, దొరకకుండా చూడరు బాబు. ఇది కొత్త అడుగు సార్, ఫోన్ చేద్దాం. ఈడొకడు కట్ చేయడేంటి? ఒరే అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? ఈడప్పా. ఒరే ప్రసాద్, ఇంక తప్పదురా, ఇదే మనకు లాస్ట్ ఆప్షను. అమ్మని అమ్మ, గౌతమ్ గడి బీర్ కేసులు తీసుకొచ్చాడా? కొంప ములిగింది. బాబా బాబాయ్, నేను రావడం లేట్ అయిపోయిందని ఈడెవరినో తెచ్చేసుకున్నట్టున్నాడు. ఎవరు మీరు? ఎవరు కావాలి? హలో, ఎవరు మీరు? మిమ్మల్ని. వీళ్ళు నా కొలీగ్స్. తిను కుమార్ వాళ్ళ ఫ్రెండ్. ఈ ఫ్లాట్ తనదే. అమ్మో, జస్ట్ మిస్. ప్లీజ్ కమ్ ఇన్. కొలీగ్స్ అంటాడేంటి? ఏంటి జోకా? మీరు హాలిడేకి రమ్మంటే రాలేదని చెప్పి మన కొలీగ్స్ కాకుండా పోతాం. ఆ ల్యాప్టాప్ ఇచ్చేసి మీరు వెళ్ళండి. ల్యాప్టాప్ ఏ ల్యాప్టాప్ ఏంట్రా? నా ల్యాప్టాప్ రిపేర్ వచ్చిందని చెప్పేసి నీ ల్యాప్టాప్ ఇస్తాను కదా, ఇప్పుడు ఆట పట్టిస్తున్నావా? ఈ ల్యాప్టాప్ తీసుక. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకీ నా ప్రోగ్రామ్ ఉందా లేదా? మీ ప్రోగ్రాము నేను మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేసి చెప్తాను. మీరు వెళ్ళి ఇప్పుడు మీ ప్రోగ్రామ్ వెళ్ళండి. అంతే నువ్వు పదవా, మన హాలిడేకి లేట్ అయిపోతుంది. బాయ్ రా. బాయ్ 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 బొంబాయి. బాయ్ బాయ్. అబ్బో, అయితే మీకు మంచి సర్కిలే ఉందన్నమాట. కానీ మీరే అంత ఎంజాయ్ చేసే జాలీ పర్సన్ కాదనుకుంటా. ఏ అలా ఏం లేదు, నేను చాలా జాలీ. కానీ అన్నిటికన్నా
వాళ్ళ మీద ఎక్కువ చేయాలి. నేను ఎక్స్ట్రా వర్క్ చేస్తాను కాబట్టి వాళ్ళు అలా ఊర్లో వెళ్తున్నారు. ఓ కానీ వాళ్ళని చూస్తే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువలానే ఉన్నారే. సైలెంట్ గా సైడ్ అయిపోవడం బెటర్. ఎక్కడికి రా? అబ్బా అక్క అక్క ఏదైనా చెయ్యి లేదా డబ్బులు ఇవ్వు. అక్క పైన అక్కని చూడంగానే ఛీ, సగం తడిసిపోయింది డబుల్ తీ. అక్క. అక్క నన్ను వదిలే అక్క. డబ్బులు తీ. అక్క నువ్వు చూసావా అక్క? అక్క వంచుకక్క అక్క. ఎప్ప. అక్క నీ కాళ్ళు ఏ పట్టుకుంటా అక్క అనుకో. అక్క కొంచెం చూసి తీసుకో అక్క. అక్క వేస్ట్ అక్క అక్క. రే ప్రసాద్. ఆ, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. అమ్మా ఏదో చేసి మేనేజ్ చేశారు బాబు. ఇంకా దీన్ని చూడలేదు. బిరిది వీడి బీర్లు కూడా తెలుసా? అయిపోయాడు. ఎరా మావా అంతా సేఫేగా? చాలా సేఫ్. వీళ్ళు తెమ్మంటే అమ్మని తీసుకొస్తారు నీ అబ్బా. అంటే అది బీర్ కేసు అనుకోలేదురా మావా, సారీరా. అయినా ఆ అమ్మ ఇంట్లోకి ఎప్పుడు వచ్చిందిరా? అంతా ఓకేనా? సర్లే ఆ సంగతులే కానీ మా నాన్నకి పొద్దున్నే వస్తానని చెప్పాను. నాకు పొద్దున్నే ఫోన్ చేసి లేపు సరేనా? సరేరా. అయినా ఒక తీరుబాటు కూడా తీసుకురా. అంటే ఆ అమ్మాయి రేటు దగ్గర లేట్ అయిపోయిందిరా. బా. అనుకు చేద్దాం. అను కూడా ఫోన్ ఎత్తట్లేదండి. ఏం చేయాలి? మళ్ళీ ట్రై చేద్దాం. హలో అను, ఒక్క నిమిషమే, ఒక చిన్న కాల్ మాట్లాడి వస్తా. చెప్పు కుమార్. హలో, అక్కడ నా ఫ్రెండ్ వల్ల ఇబ్బంది ఏమి లేదుగా? లేదు. ఏ? సారీ అను, ఈ రోజు నైట్కి అడ్జస్ట్ అవ్వు. ఆ రేపు మార్నింగ్ ఏదో చూసి వెళ్ళిపోతాడు. హలో, మీలాంటి వాళ్ళు వర్క్ ఎగ్గొట్టి వెకేషన్ అని ఎస్కేప్ అవుతుంటే మీలాంటి నలుగురు వర్క్ని కవర్ చేయడానికి వచ్చిన వర్క్ హాలికే మీ ఫ్రెండ్. అలాంటి వాళ్ళతో ఇబ్బంది ఎందుకు ఉంటుంది? ఇంకో 2-3 days ఇక్కడే ఉంటాడులే, నాకేం ప్రాబ్లం లేదు. అసలు ప్రాబ్లమే వాడు. వాడికి మొహమాటం ఎక్కువ, ఫ్రీగా ఉండలేడు అందుకని. మీరు ఫ్రీగా లేరా? నేను ఫ్రీ, చాలా ఫ్రీ. ఏ మీకు అనిపించట్లేదా? హీస్ కంఫర్టబుల్ అంట. నీ హాలిడే నువ్వు ఎంజాయ్ చేసుకో. చాలా టైం అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్ అను. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు, గుడ్ బై. ఇటు ఫోన్ చేద్దాం. ఏంట్రా నీ బాధ? అయినా నువ్వు అమ్మాయిలతో కలిసి ఉంటున్నావు, మాకెందుకు చెప్పలేదు? రేయ్ చెప్తే మీరు ఊరుకుంటారా? రే మామా, మీరు అమ్మాయిలతో కలిసి ఉంటున్నారంటగా? అది అలాంటి ఫ్రెండ్స్ రా మీరు. ఇదిగో సైలెంట్గా పడుకుని రేపొద్దునే లెగ్స్ వెళ్ళిపో, అర్థమైందా? కుక్కలంటే భయం కాబట్టి అవుతున్నాను, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోయేవాడిని. ఈ అవమానం గుర్తుపెట్టుకుంటాను, మనం కలిసినప్పుడు చెప్తాను నీ పని. సరేలే. అమ్మయ్యా. ఇదేం చేస్తుంది? ఇదేంటి అటు వాలిపోయింది? ఏంట ఏం చేద్దాం వచ్చింది, ఏం చేద్దాం? ఇదిగో ఒకటి వచ్చు కదా.
ప్లీజ్ ఒక్కటే ప్లీజ్ ఒక్కసారి ఇంక హే, పో. సరేరా ఓకేరా ఆనొచ్చాడు సరే వెళ్తాను. బాయ్. ఇదిగోరా నీ బ్యాగ్. బాబోయ్ అమ్మా. ఏయ్ ఏయ్ ఏంటన్నా? చిన్నప్పుడు పెప్పర్మెంట్లు అడిగేవాడు గుర్తుందా? అవును, ఇప్పుడు ఏంటి? వెళ్ళి తెచ్చుకో తిందు కానీ. నా ఏమొద్దునా. ఏయ్ వెళ్ళరా, ఓ నాకు బట్టిరా నేను తింటాను. అకౌంట్లో డబ్బులు కొట్టు. అకౌంట్లో డబ్బులు కొట్టాలి మళ్ళీ. తర్వాత చూద్దాం. 50 పెట్టుకెళ్ళి పట్టిరా. ఎలా తమ్ముడు పెప్పర్మెంట్ పిల్లలు ఇంకేమున్నాయి? ఏరా బావా ఫోన్ చేసావు? మీ నానేడ్రా వెనకాతలే రమ్మన్నాడు, కనిపించలేదు. కారు కూడా చిన్నప్పుడు కొట్టుకెళ్ళి పెప్పర్మెంట్లు కొనుక్కోమన్నాడు, కొనుక్కోమని వదిలేసి ఊరు వెళ్ళిపోయాడురా. వెళ్ళిపోయాడా? నిన్ను వదిలేసి ఊరు వెళ్ళిపోవడం ఏంట్రా? హలో బాబాయ్ ఎక్కడున్నారు? ఏయ్ ముందు మా ఊడికి పోను. రే నీతో మాట్లాడంట్రా. ఇప్పుడు నువ్వు ఊళ్ళో ఊళ్ళ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నావు కదా. ఎప్పుడు ఏదో రిజెక్ట్ అవుతుందని చెప్పేసి అదే ఊళ్ళో ఊళ్ళతో ఏం మొహం పెట్టి చెప్తావులే కానీ నువ్వు ఊళ్ళోకి రావద్దు, నన్ను డబ్బులు అడగొద్దు. అక్కడే ఉండి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుని ఏదో సంపాదించుకునిరా. ఏంటి అప్పటి వరకు ఊళ్ళో అడిగట్టుకో, అర్థమైందా? ఏం మాడుతున్నావు నాన్న? రాత్రి నువ్వు కూడా ఏమైనా తాగేవా? ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడుతున్నాను రా. నిన్ను మీ అమ్మ లేనప్పటి నుంచి బాగా గారం చేసి నీకు ఖర్చు పెట్టడమే నేర్పాను. సంపాదించడం నేర్పడం మానేసి నిన్ను ఎంతలా తయారు చేసింది నేనే. కాబట్టి ఇక్కడి నుంచైనా నువ్వు డబ్బు సంపాదించడం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకో. ఎక్కడో చోట పార్ట్ టైం జాబ్ చూసుకో. ఏంటి నేను పార్ట్ టైం జాబ్ చేయడం ఏంటి? ఏ అమెరికాలో అయితే చేస్తావా? ఇక్కడ చేయటానికి ఏం మాయరోగం? అమెరికాలో కూడా చేయను, అయినా నేనెందుకు చేస్తాను? మరి ఇంకేం చేస్తావురా? మీ అమ్మ ఉంటే నాకులా తిన్నగా తయారయ్యేవాడివి. నిన్ను ఇలా పెంచినందుకు ఏదో రోజు మీ అమ్మ దెయ్యమై వచ్చి నా పీక కురికిలా కురికేస్తుంది. అయితే ఏంటి, నేనే ఉద్యోగం చేయలేనంటావా? అసలు రాదంటున్నాను నీకు. బాగా విన్నానా? నాకు ఈజా వచ్చే వరకు ఊర్లో అడుగు పెట్టినా నేను డబ్బులు అడిగినా అది తగ్గదురా మా. ఈ సూర్యబాబు కొడుకు మీద రే మా అమ్మకి నేను ఒక్కనే మంచి కొడుకుంటురా.
నన్ను వదిలేరా బాబు. వాడిని ఎందుకురా ఉత్తుకుందని చంపుతావు? ఏంటి నేనంటే ఎలకోలంగా ఉందా? నేనేంటో చూపిస్తాను నీకు. ఆ, మళ్ళీ ఎక్కడేంటో. రే బావా, మనకెందుకు అన్నీని? రే నాకు ఒక ఉద్యోగం చూడరా. నాకున్న ఉద్యోగం కాపాడుకోవడమే చేత కావట్లేదు, ఇంకా నీకు చూశాను సీన్ ఆడిదిరా. సరే ముందైతే నీ రూమ్కి వెళ్దాం పద. రే, మా ఓనర్ గురించి నిన్నే కదరా చెప్పాను. పోనీ మనూరు వాళ్ళ రూమ్లో ఉంటావు ఎక్కడైనా? చచ్చిన వీసా వచ్చే వరకు మన ఊర్లోకి నా ముఖం చూపించిన. తాగడం వల్ల డబ్బులన్నీ అయిపోయినాయిరా, లేకపోతే డిస్కషన్ కూడా ఉండేది కాదు. నిజమే. ఆ, మా ఫ్రెండ్స్ రూములు కూడా చాలా ఇరుగ్గా మురిగ్గా ఉంటాయిరా. నీ లెవెల్ కాదు. పోనీ ఒక నెల ఇక్కడ పీజీలో ఉంటావా? నేను ఫీ పే చేస్తాను రా కావాలంటే. ఆ? నేను మీకు వచ్చి పెట్టడమే కానీ మీ దగ్గర చేస్తారని ఇలా అనుకున్నారా? మ్, మ్. మరి ఇప్పుడైతే ఏం చేద్దామంటావు? కనుక ప్లేస్ కావాలి, ఉద్యోగం కావాలి. ఎలా 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 కుమార్ ఆ? వాడి రూమ్కి వెళ్ళి వాడిని ఉద్యోగం చూడమంటే? కుమార్ గాడా ఆడు ఉద్యోగాలు ఇప్పిస్తా అనడమే కానీ నాతో సహా ఎవడికి ఇప్పించింది లేదు. ఆడు మనం పట్టించుకోడా. పట్టించుకునేలా కాదురా, పరిగెట్టించి ఉద్యోగం ఇచ్చేలా మనం చేద్దాం. ఎలారా? ఎవడ పొద్దున్నే బ్రసగాడా ఎరా సిటీ దాటేసావా? ఇంకా నీ రూమే దాటలేదు. ఏం మాట్లాడుతున్నావురా? చిన్న కాలే, నువ్వు పడుకో. అయిపోయావు రే రే రే. బుర్రేనా దొబ్బిందా? పొద్దున్న కాళ్ళు వెళ్ళిపోతాన్నావు కదా, ఇంకేం పని అక్కడ? నీతోనే పనిరా. ఒరే స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను రా. నాకు ఉద్యోగం చూడు. ఉద్యోగమా? పైగా నీకు ఏమైంది ఇంత సన్నగా? వీసా వచ్చే వరకు నేను ఊరెళ్ళాను. ఈ లోపేదా నాకు మంచి ఉద్యోగం చూడు. ఒరే రే, ఉద్యోగం కదా నేను చూస్తాను లేరా. ఫస్ట్ ఆ ఫ్లాట్ నుంచి బయటికి రా. రే కుమారు, నీ గురించి నాకు తెలుసురా. అందరికీ కబుర్లు చెప్పినట్టు నాకు చెప్పకరే. నువ్వు ఎంత తొందరగా ఉద్యోగం చూస్తే నేను అంత తొందరగా బయటకు వచ్చేస్తాను, సరేనా? రే రే రే, ఏం మాట్లాడుతున్నావురా అసలు? ఒక్క నిమిషం. టీనా? అయ్యో నేను టీ కాఫీలు తాగనండి. నేను బ్రేక్ఫాస్ట్ జాయిన్ అవుతాను. ఓకే ఓకే. ఒరే రే రే, ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకరా ప్లీజ్ రా, బయటకు వచ్చేరా. రే కుమారు, నీ పొజిషన్ నీకు అర్థం కావట్లేదురా. నువ్వు ఎంత తొందరగా ఉద్యోగం చూస్తే నేను అంత తొందరగా బయటకు వచ్చేస్తాను. లేదనుకో, నేను తాగుతానంటే నువ్వే రూమ్కి వెళ్ళమన్నావని, అమ్మాయిని తెచ్చుకోమన్నావని చెప్పేసి వెళ్ళిపోతాం. తర్వాత నీ ఇష్టం. అమ్మాయా? ఒరే పాపాత్ములారా, రాత్రి ఘోరాలు చేశారా. ఈ విషయాలన్నీ దానికి చెప్పకండి రా. అది జీవితంలో ఏమన్నా అసహించుకుంటే మొత్తం వాడు చచ్చిపోయిన సరే పట్టించుకోదరా బాబు. ఒరే ప్లీజ్ రా, మా ఫ్రెండ్షిప్ని చెడగొట్టకరా. ఉద్యోగమే కదా, సాయంత్రం కలిసి సెట్ చేస్తాను సరేనా? అక్కడి నుంచి వచ్చేవా ప్లీజ్. ఒక పని చేయి, నీకు ఏ జాబ్ ఇంట్రెస్టో చెప్పు, అందులోనే చూస్తాను. నా గురించి నీకు తెలుసు కదరా, ఏదో మంచి జాబ్ చూడు. మంచిదా? మంచిదంటే మంచిదంటే మంచిదే, ఏదో ఒకటి చూడు. సరే సర్లే, నేనేదో చూస్తానులే, ఆ పనిలోనే ఉంటాను. ఇదిగో ఈలోపు కొత్త పెంట ఏం పెట్టద్దే ప్లీజ్ రా. మాటిస్తున్నాను రా కుమార్, నువ్వు నాకు ఉద్యోగం చేసేవరకు ఏ పెంట పెట్టలే, సరేనా? ఉంటాను మరి. సరే ఓకే. ఏ పని చేస్తాకొచ్చాను, ఏ పని చేస్తున్నాను. ఎలా ఉన్నారా మన పెర్ఫార్మెన్స్? నువ్వు ఆలోచించాల్సింది చెయ్యాల్సిన పెర్ఫార్మెన్స్ గురించి. ఓ కంపెనీలో జాబ్ ఉన్నోళ్ళలాగా ఆ మహాతల్లి ఫ్లాట్కి వెళ్ళి నాటకాలు వెయ్యాలి. అదోకేనా? మనం ఉన్న పొజిషన్కే అన్ని ఫెసిలిటీస్ ఉన్నా అంత అందమైన అమ్మాయి ఫ్లైట్లోకి వెళ్ళాలంటే ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ చేయలేనారా?
తీరా నీ ఈఎంఐలో కొన్న ల్యాప్టాప్. రే ఆడు చెప్పినట్టు సాయంత్రం లోపు జాబ్ సెట్ చేస్తాడంటావా? ఆడు సెట్ చేసినా సెట్ చేయకపోయినా ఫ్లాట్లో అమ్మాయిని నేను సెట్ చేస్తాగా. ఈడేంటో ఈడి విధానాలు ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కావు. ఈయన్ని నువ్వే కాపాడాలి.